ప్రైజ్ లార్డ్. మీ అందరి కోసం ఒక మంచి మాట. యోసేపు చాలా అందగాడు, యవనస్తుడు. అతన్ని చూసి పోతీఫర్ భార్య మోహించి పదే పదే అతన్ని శోధించిన, తాను తప్పు చేయడానికి అన్ని విధాల అవకాశం ఉన్నా కానీ దేవునికి భయపడి పాపము చేయకుండా ఉన్నాడు. నష్టాన్ని భరించడానికైనా ఇష్టపడ్డాడు కానీ తన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డ, మీరు ఉద్యోగం లేక వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట లేక ప్రయాణాలు చేసేటప్పుడు అనేక శోధనలు ఎదురవుతూ ఉండవచ్చు. అపవిత్రమైన పనులు చేయడానికి ఎవరెవరో మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. లంచం తీసుకోవడానికి కానీ దొంగిలించుకోవడానికి కానీ అవకాశం రావచ్చు. కానీ అలా ఉండకుండా యోసేపు వలె దేవుని యందు భయము గలవారే పాపము చేయకుండా మనం